press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సింధు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్జన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్లో మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, మన డేటా ట్యాబ్లో మనకి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. మనం ప్రీవియస్ వీడియో టెక్స్ట్ కాలమ్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం రిమూవ్ డూప్లికేట్స్ గురించి చూద్దాం. సో బేసిక్గా రిమూవ్ డూప్లికేట్ అంటే ఏంటంటే, మనకి ఉన్న ఈ ఎక్సెల్ షీట్ డేటాలో మనకి ఏదైనా డేటా అనేది రిపీట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఈ ఆప్షన్ ఉపయోగించి ఏదైతే డేటా రిపీట్ అయిందో ఆ డేటాను మనం తీసేయచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మీరు మనకి ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ డేటా తీసుకున్నాను నేను. ఇప్పుడు చూస్తే నాకు ఇక్కడ గ్రేడ్లో చూడండి, గ్రేడ్లో నాకు ఇక్కడ ఏ గ్రేడ్ ఉంది. అదేవిధంగా నాకు ఇక్కడ మళ్ళీ ఏ గ్రేడ్ రిపీట్ అయింది కదా. అదేవిధంగా మళ్ళీ నాకు సి గ్రేడ్ వచ్చింది, మళ్ళీ సి గ్రేడ్ రిపీట్ అయింది కదా. ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది, ఇక్కడ మళ్ళీ 2 సార్లు రిపీట్ అయింది, అవునా కదా. అదేవిధంగా మీరు ప్లేసెస్లో చూసుకుంటే నెల్లూరు ఒకసారి రిపీట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది, మళ్ళీ అంటే 2 సార్లు రిపీట్ అయింది కదా. అదేవిధంగా మీరు ఐటీలో కూడా చూడండి, ఈసీలో 2 రిపీట్ అయినాయి, అదేవిధంగా ఐటీ 2 రిపీట్ అయి ఉన్నాయి, ప్లస్ మళ్ళీ ఇక్కడ ఈసీ మళ్ళీ వచ్చింది. సో ఈ విధంగా మనకి కొంచెం డేటా అనేది రిపీట్ అయింది. సో ఈ డేటాను తీసేయాలంటే మనం ఈ రిమూవ్ డూప్లికేషన్ ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన దానికి ఏంటంటే, ఇక్కడ నేను ప్లేస్ అనేదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం దీంట్లో తీయాలనుకుంటున్నాం డేటాని ఏదైతే రిపీట్ అయిందో. ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేసి, ఇప్పుడు మీరు ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఏమని చెప్తుందంటే, ఎక్స్పాండ్ ద సెలెక్షన్, అదేవిధంగా కంటిన్యూ ది కరెంట్ సెలెక్షన్. ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అంటే మొత్తం టేబుల్లో ఉండే డేటా అనేది డూప్లికేషన్ తీసేస్తుంది. కానీ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ అంటే ఏంటంటే, మీరు ఒక సెల్నే కదా సెలెక్ట్ చేసింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్లేస్ అనే ఒక సెల్ మాత్రం మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ క్లిక్ చేసి రిమూవ్ డూప్లికేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, కాలమ్స్లో మీకు ప్లేస్ అంటే అదే కదా మీరు సెలెక్ట్ చేసింది ఇక్కడ. సో అదే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఓకే క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ లాగా వచ్చింది చూడండి. 4 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 7 యూనిక్ వాల్యూస్ రిమైన్. అంటే మనకి 7 డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా, సో మనకి 4 డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఫౌండ్ అయ్యాయి, అవి తీసేయబడినవి. అదేవిధంగా 7 యూనిక్ వాల్యూస్ మాత్రం అట్టే ఉంచారు అని చెప్పేసి అక్కడ మనకి ఒక మెసేజ్ అయితే మనకి వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే, మనం దీంట్లో ఇప్పుడు సపోజ్ ఇది చిన్న డేటా, ఈ చిన్న డేటాలో మనం ఏంటంటే ఈ డేటాని మనం రిపీట్ అయిన డేటాని ఈజీగా తీసేయగలుగుతున్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ 10 పేర్లు ఉంటే ఈజీగా తీసేయగలుగుతాం. అదే ఒక 100 పేర్లు ఉంటే, ఒక 500 పేర్లు ఉంటే, లేకపోతే నాకు ఒక పెద్ద కంపెనీ యొక్క శాలరీ డేటా లిస్ట్ నా దగ్గర ఉంది. దాంట్లో ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 1000 మంది ఎంప్లాయీస్లో నుంచి మనం డేటాను తీసేయాలంటే కష్టం అవుతుంది కదా. సో దానికోసం మనం ఈ రిమూవ్ డూప్లికేషన్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్స్లో క్లిక్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్స్లో క్లిక్ చేసి సేమ్ అదే రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేసి కంటిన్యూ విత్ కరెక్ట్ సెలెక్షన్ క్లిక్ చేసుకొని రిమూవ్ డూప్లికేట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిపార్ట్మెంట్, మీరు సెలెక్ట్ చేసిన డిపార్ట్మెంటే కదా, ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఓకే క్లిక్ చేస్తే చూడండి, 5 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్, 5 డూప్లికేట్లు ఉన్నాయన్నమాట. అవి ఫౌండ్ చేసి అవి తీసేశారు. ఇంకెన్ని ఉన్నాయి, మిగిలిన 6 యూనిక్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎన్ని వాల్యూస్ తీసేశారు అంటే మనకి లాస్ట్లో ఇన్ఫో కూడా మనకి అది చెప్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ రిమూవ్ డూప్లికేషన్ ఆప్షన్ ఉపయోగించి మనం ఏదైతే డేటా రిపీట్ అయి ఉంటుందో మన ఎక్సెల్ షీట్లో దాన్ని తీసేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఈ టాపిక్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.